గద్దరన్న మన మధ్యన లేకపోవడం అనేది లోటైనప్పటికీ కూడా గద్దరన్న ఆలోచనలు నిరంతరం మాలో ఉంటాయి, సమాజంలో కూడా ఉంటాయి. వాటిని నిరంతరం గుర్తుకు తెచ్చుకొని వివిధ రకాలుగా ఆయన స్పందించిన వివిధ అంశాల మీద స్పందించింది. అంబేద్కర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో గద్దర్ ఆలోచనలు కూడా ఆ విధంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో జరగాల్సిన మార్పుల గురించి చివరి రోజుల్లో మాతో షేర్ చేసుకున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో అంశాల్లో మాకు పయనీర్గా ఉన్న పరిస్థితి మేము చూసినాం కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నా సినిమా ఇండియా ఫైల్స్కు తన మూల కథ అందివ్వడం, ఆయన ఆలోచనలకు చివరి రోజుల్లో తన ఆలోచనలకు రూపం ఇచ్చిన పరిస్థితి నా సినిమాలో తన ఒక పాట కూడా పాడడం ద్వారా అది ఏదో సామాజిక ప్రయోజనం అనే దానికంటే కూడా రాజకీయ చైతన్యం కోసం చేసిన తన ప్రయత్నం నా సినిమా ద్వారా తను చేసిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలే కాకుండా అది నిరంతరం ప్రజల్లో నిలిచే ఒక విచారధారగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన యొక్క ఆలోచనలు కానీ ఆయన యొక్క విధానాల్ని కానీ నిరంతరం కాపాడుకునే విధంగా చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు గద్దర్ అంటే ఒక పాట మాత్రమే కాదు, ఒక ఆలోచన, ఒక ఒక విధానంగా ఈరోజు మేము అందరం చూస్తున్నాం కాబట్టి అలాంటి ఆదర్శనీయుడు మన మధ్య లేకపోవడం బాధాకరమైన డెఫినెట్గా ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి మాలాంటి యువకులమంతా కూడా ఆయనను ఫాలో అవుతామని చెప్పి తెలియజేస్తాం. ట్యాంక్ బండ్ మీద అనే దానికంటే ఇంకా పెద్దగా వస్తుంది. అది తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఐడియా ఉంది. ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని ఉన్నది. ఒక సాంస్కృతిక ఏమంటారు ఒక పరిషత్ లాంటిది కూడా, మ్యూజియం లాంటిది కూడా పెట్టాలని ఆలోచన ఉంది. అనే డిమాండ్ ఉన్నది. అది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక జిల్లాకు లేకపోతే ఒక పరిమితమైన అంశం కాకుండా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విస్తృతమైన పర్యటనలు, విస్తృతమైన పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా భావించే వ్యక్తిత్వాన్ని నిరంతరం బతికుండే విధంగా చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.